భారతీయులందరికీ శతాధిక వందనం. మనం గత కొద్ది కాలంగా భారత ప్రజాస్వామ్యం తీరుతెన్నులు, ప్రజలు మరి ముఖ్యంగా ఓటర్లు తాము పొందుతున్న హక్కుల విషయంలో తప్ప బాధ్యతల విషయంలో కనీస స్పృహ లేదు అనే సాధారణ పరిస్థితిని గమనించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ 75 వసంతాల భారత రాజ్యాంగ ప్రయాణంలో రాజ్యాంగం అమలు యొక్క తీరు పట్ల ఏ సామాజిక శాస్త్రజ్ఞులు ప్రముఖంగా కృషి చేస్తున్నారో వారు ఆ సమాజానికి అందిస్తున్న విలువలు ఎక్కడికి ప్రయాణించి నిజంగా ఓటర్ని హత్తుకుని ఓటరు ఆకళింపు చేసుకునే స్థాయికి ఎదిగాయా అనేది ఇవాళ దేశంలో ఒక చర్చగా నడుస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ అది పరిమిత స్థాయిలో ఉంది. అయినప్పటికీ ఆ పరిమిత స్థాయిలో ఉండే మేధోరంగ నిపుణులు కూడా సామాన్య ప్రజానీకానికి అది అందించలేకపోవటానికి అతి ముఖ్య కారణం బాధ్యతలు, మరి ముఖ్యంగా రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలు ప్రజల్లోకి, కుటుంబంలోకి వెళ్ళలేదు. కుటుంబంలో మనలోకి ఆ బాధ్యతల విలువలు వెళ్ళకపోవటానికి, మన మెదళ్లను ప్రభావితం చేయకపోవటానికి అత్యంత ప్రధానమైన వైరుధ్యపు కారణం ఏమిటంటే ఈ దేశంలో మనం అంగీకరించి ఏర్పరచుకున్న రాజ్యాంగం ఏమైతే ఉందో, ఒప్పందాల పత్రం, భారత రాజ్యాంగం, మన అగ్రిమెంట్స్, అగ్రిమెంట్ ని అమలు జరగకుండా చూసేందుకు కావలసిన పూజారి వర్గం వాళ్ళు చాలా పద్ధతిగా పనిచేస్తున్నారని చెప్పక తప్పదు. ఎందుకు పూజారి వర్గాన్ని నేను స్ట్రెస్ చేసి గట్టిగా చెబుతున్నానంటే, పూజారులంటే బ్రాహ్మణులు మీరు తడబడకండి, ఓ బ్రాహ్మణులు మీరు భుజాలు తడుముకోకండి. పూజారులు అంటే అన్ని మతాలకు సంబంధించిన ధర్మశాస్త్ర ప్రవచనకారులు అని నేను చెప్పదలుచుకున్నాను. అన్ని మతాల ధర్మ ప్రచార ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ ధర్మం, క్రైస్తవ ధర్మం, ముస్లిం ధర్మం, బౌద్ధ ధర్మం, ఇలా అన్ని మతాలకు సంబంధించిన ప్రవచనకారులు, ధర్మ ప్రచారకర్తలు, ధర్మ ప్రచార పారాయణులు లేదా సువార్థికులు, వీళ్ళు ఈ దేశపు పౌరులకు బాధ్యతలనే నేర్పటంలో, బాధ్యతల్ని నిర్వర్తించడానికి కావలసిన మానసిక స్థితిని కల్పించడంలో వైఫల్యం చెందారు అని చెప్తున్నాను. ఇది కొద్దిమందికి బాధగాను, ఇరుకును పట్టేదిగాను ఉండవచ్చు. కానీ మనల్ని మనం తరచి చూసుకున్నప్పుడు భారతదేశపు పౌరులుగా భారత రాజ్యాంగం అనబడే మనం ఒప్పందాల పత్రంగా రూపొందించుకున్న మన పవిత్ర గ్రంథం ఏదైతే ఉన్నదో, మనమే పార్లమెంట్లో నిర్దేశించుకున్న ఈ మహోద్గ్రంథం, సర్వోన్నత గ్రంథం మన అన్ని విభాగాలకి, అన్ని రాజ్యాంగ పరిధిలో ఉన్న అన్ని అంగాలకి, అటు పాలనాపరమైన ఇటు ప్రజాప్రతినిధి వర్గానికి సంబంధించి కూడా ఈ పెనుమార్పుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో 75 సంవత్సరాలుగా వీళ్ళు వైఫల్యం చెందటానికి మూల కారకులు ఈ ధర్మశాస్త్ర అంటే మోరల్ సైన్సెస్ అన్నమాట. దీన్ని ఈ పదబంధం ఏదో కఠినంగా ఉందని, ఏదో సంస్కృత పదబంధంగా ఉందని ఎవరు పొరబడక్కర్లా. ఇదే తప్పనిసరిగా మోరల్ సైన్స్. ఈ నైతిక శాస్త్రాన్ని విలువల బోధనకు సంబంధించి కుటుంబంలో, ఇంట్లో ఉండే అందరికీ ఎక్కించలేకపోవటానికి ఈ పూజారి వర్గం అనబడుతున్న నేను ముందుగా చెప్పిన వీళ్ళందరూ కూడా బాధ్యులు. ఎందుకంటే మనం ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా, పుట్టుక నుంచి చావు వరకు ఈ మధ్యలో ఎన్ని కార్యక్రమాలు వచ్చినాయి. అది గృహప్రవేశం దగ్గర నుంచి అవ్వచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, నిర్మాణానికి పునాది దగ్గర నుంచి కూడా కావచ్చు, శంకుస్థాపన అనే పేరు. అక్కడ కూడా నీ పాత్రతోటి మేము ప్రారంభమవుతున్నాం. సామాన్య ప్రజలుగా నీ మాట, నువ్వు చెప్తున్న ధర్మం శిరసా వహించాలి అనే బుద్ధితోటి ఈ ప్రయాణం సాగుతా ఉంది. ఇటువంటి తరుణంలో మారిన ఒప్పందాలు 1947కి ముందున్న ఆ ఒప్పందాలు, ఆ స్మృతులు, ఆ ధర్మాలు అవన్నీ వేరు. 1949 తర్వాత మనం పెట్టుకున్న ఏవైతే ఒప్పందాలు, అగ్రిమెంట్స్ మనం అమలు చేసుకుందామని ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ లో మనం చెప్పుకున్న ఈ ఒప్పందాలు రాజ్యాంగబద్ధమైనవి, శాసన నిర్మాణాలు అన్ని భిన్నమైనవి. ఈ 75 సంవత్సరాలుగా దేశంలో ప్రజలకి ఇది అందించకపోవటం మేధావులుగా, అంటే ధర్మోపదేశ మేధావులారా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మేధావులు అంటే మీరు అన్ని రకాలని కలపొద్దు. మీరు పూర్తిగా ఆర్థిక, తాత్విక, రాజకీయ చేర్చొద్దు. ఇక్కడ చేర్చవలసింది ధర్మ ప్రవచనాన్ని ప్రజలకు అందించేందుకు కంకణాబద్ధులై మీ జీవితాన్ని కూడా పోషించుకుంటూ ప్రజల సొమ్ము ద్వారా, అది పొన్నవచ్చు, ధార్మిక బుద్ధితోటి ఇస్తున్న ధర్మ కార్యానికి ఇస్తున్న డబ్బు అవ్వచ్చు. కానీ మీరు బతుకుతున్నది మాత్రం ప్రజల ఆర్థిక
తోడ్పాటుతో దానిని ప్రజలు ఆదర్శవంతంగా నైతిక ధర్మ ప్రవర్తనతో తప్పులు చేయకుండా మనకి ఏర్పరుచుకున్న రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కావలసిన నైతిక నిబద్ధత, ధర్మబద్ధత, అగ్రిమెంట్స్, ఒప్పందాలని అమలు చేయించడానికి కావలసిన పద్ధతిని మీరు పాటించట్లేదని నిర్ద్వందంగా నేను చెప్పదలుచు. ఎందుకు మరోసారి ఈ విషయాన్ని నేను నొక్కి గట్టిగా చెబుతున్నానంటే, ఈ దేశంలో వేద విశ్వవిద్యాలయాలకు కొదవలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు ఈ ఊర్లో ఉండే శంకర మఠం వరకు అన్ని మనకి దేశవ్యాప్తంగా ఉండే అనేక వేద విశ్వవిద్యాలయాలు, పంచారామాల్లాగే, దశారామాల్లాగే, షణ్ముఖారామాల్లాగే ప్రతి చోట చిన్న గుడికి పెద్ద గుడికి మీరు వేద విశ్వవిద్యాలయం పెట్టారు. అలాగే క్రైస్తవులుగా మీరు బైబిలు పాఠశాలలు, బైబిలు కాలేజీలు, అలాగే ముస్లింలు మదర్సాలు ఇలా మీరందరూ పెట్టి ప్రజలకి మేము నైతిక ప్రవర్తనలో మెరుగైన జీవనాన్ని గడపటానికి, మోసం జరగకుండా, ఇంకా ఇతర తప్పులు జరగకోకుండా ధర్మబద్ధమైన జీవితం గడపటానికి మేము కట్టుబడి ఉన్నామని మీరు చెబుతూ వస్తున్నారు. అయితే మీ పారాయణ పద్ధతి ఏదైతే ఉందో, మీరు రాజ్యాంగాన్ని ఎప్పుడైనా బోధిస్తున్నారా? భారత రాజ్యాంగం ఇదిగో మనకి 1949 తర్వాత గతం ఎన్ని తీసేశాము, ఆ సంస్థానాలన్నీ తొలగించి భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంగా అఖండ జాతీయ సమర్థనతోటి భారతదేశ పౌరులందరం ఈ అగ్రిమెంట్ మీద మనం బ్రతుకుతున్నాము. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయటం మనందరి బాధ్యత గనక మొట్టమొదట దీన్ని చదవండి. ఉదయాన్నే ఏదైతే మనం ప్రార్థన అని మనం చెప్పుకుంటున్నామో అందులో భారత రాజ్యాంగం ఎందుకు మీరు బోధించలేకపోతుంది? మనం పాఠశాలకు వెళ్ళిన వెంటనే జాతీయ గీతం పాడేందుకు మన పాఠశాలలోనే మొట్టమొదటి మనకి చెప్పున్నారు కదా. మరి వేద పాఠశాలలుగా ఏర్పడుతున్న వాళ్ళు, బైబిల్ కాలేజీలుగా ఏర్పరుస్తున్న వాళ్ళు, మదర్సాలుగా ఏర్పరుస్తున్న వాళ్ళు భారత రాజ్యాంగ బోధన, భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాము, ఈ ఒప్పందాలే పౌరులందరికీ వర్తిస్తాయి, ఇక్కడ కులము, మతము, వర్గము, లింగభేదము, వర్ణభేదము అంటే రంగు భేదం లేదు అని చెప్తున్నప్పుడు మరి ఆ భారత రాజ్యాంగాన్ని పఠనీయ పద్ధతిలో, మీరు ఎలాగైతే వేదాలని ధారణ పద్ధతిలో, ఈ ధారణ పద్ధతిని రాజ్యాంగంలో ఒక పేజీ అయినా రోజుకు ఒక్కొక్క పేజీ ఎందుకు బట్టి వేయించలేకపోతున్నారు? ఆ బట్టి వేయించలేకపోవటం వల్లే కదా జాతి ఇటువంటి దౌర్భాగ్యపు స్థితికి తలెత్తటానికి, లెక్కకు మిక్కిలిగా పౌరులు తప్పులు చేయటానికి వాళ్ళు రకరకాల పద్ధతుల్లో మళ్ళీ మానసికంగా బాధపడి మేము తప్పులు చేస్తున్నాము అని బాధపడటానికి కారకులు మరి ధర్మ ప్రవచనకారులు కాదా? కొద్ది రోజుల క్రితమే ఒక కేబినెట్ హోదా వెలగబెడుతూ ప్రజల పన్నుల ద్వారా జీతం తీసుకుంటున్న ఒక ప్రవచనకారుడు రకరకాల బిరుదులు ఆయనకి వేసి రకరకాల డిస్ప్లే చూస్తున్నాం. వర్ణాశ్రమ ధర్మం ఈ దేశంలో అమలు జరగాలని ఆ పెద్ద మనిషి చెబుతా ఉన్నాడు. ఏమిటి వర్ణాశ్రమ ధర్మం? చాలా స్పష్టంగా అతను చెబుతా ఉన్నాడు. నేను ఆ పేరు ఇప్పుడు చెప్పట్లేదు, అతనికి సంబంధించిన డేటా ఇంకా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఇంకా గట్టిగా చేస్తాను. వర్ణాశ్రమ ధర్మం ఏం చెబుతుంది అనేది అతను చాలా స్పష్టంగా, బ్రాహ్మణుడి పని ఏంటి, వైశ్యుడి పని ఏంటి, క్షత్రియుడి పని ఏంటి, శూద్రుడి పని ఏంటి, ఎవరి పనిలో వాళ్ళు ఉండాలని అతని ప్రవచనకర్తగా చెబుతా ఉన్నాడు. ప్రజల పన్నులతో జీవితాన్ని గడుపుతూ, ప్రజల పన్నులతో సుఖాలు అనుభవిస్తూ, ప్రజల పన్నులతో ఎంతో ఆర్భాటమైన గౌరవ మర్యాదలు పొందుతున్న ఆ ప్రవచనకారుడు వర్ణాశ్రమ ధర్మాన్ని భారత రాజ్యాంగం ఆమోదించిందా? భారత రాజ్యాంగం శిక్షార్హమైన నేరంగా ప్రకటించిన వివక్షనే అతను ఇవాళ మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగానే అతను అనేక మీడియాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అది ప్రపంచవ్యాప్తం అవుతా ఉంది. అయితే వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి మీరు కొట్టుకోండి, నేను మాత్రం ప్రవచనాలు చెప్పుకుంటా ఉంటామని అర్థం వచ్చేటట్టు అతను వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది ముమ్మాటికి తప్పు, ఇది ముమ్మాటికి నేరం, ఇది ముమ్మాటికి ఈ దేశాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలనే అతని అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నాడు. భారత రాజ్యాంగం అనబడే మన అగ్రిమెంట్ పద్ధతి, మన అంగీకార పత్రం ఏదైతే ఉందో ఈ భారత రాజ్యాంగాన్ని అమలు జరగకుండా భ్రష్టు పట్టించి ప్రజల మధ్య కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, వర్ణాల పేరుతోటి, ఆచారాల పేరుతోటి, నాగరికత పేరుతోటి రకరకాల పేర్లు, మర్మం తెలియని ప్రజలకి, భాష తెలియని ప్రజలకి రకరకాల భాషా పదాలతో మోసం చేయటం తప్పు. కాబట్టి ప్రవచనకారులారా, ధర్మాన్ని బోధిస్తున్న ఓ మత ధార్మిక మేధోజీవుల్లారా, ధర్మాన్ని బోధిస్తున్న మత ధార్మిక మేధోజీవుల్లారా, మీరు రకరకాల పేర్లతో చేయటం ఇది దేశాన్ని అరిష్టం పాలు చేయటమే. పేద ప్రజల్ని ముమ్మాటికి తప్పుదోవ పట్టించి దేశంలో నేరాలను పెంపొందించడానికి చేస్తున్న కృషి తప్ప ఇది ధర్మాన్ని పెంపొందించడానికి చేస్తున్న కృషి కాదు అని ముమ్మాటికి నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల ఈ స్థాయిని వాళ్ళు వెనక్కి నెట్టి, ధర్మము అంటే ప్రజలకు నైతికంగా, ధార్మికంగా, ఈ ధార్మిక పద్ధతిలో ఇవాళ నడుస్తున్న ఆధునిక ధర్మం, భారత రాజ్యాంగం ఆధునిక ధర్మ గ్రంథం, పురాతన గ్రంథం కాదు. ఈ భారత ఆధునిక గ్రంథాన్ని ఆధునిక ప్రపంచానికి ఆధునిక పద్ధతిలో ఒప్పందాలని చెప్పి అమలు చేయాల్సిన పూచి అందరిది.